చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ చెవుల పండుగ. ఈ కథ ఇంటి పనివాళ్ళు చేసే పిచ్చి పనులకు ఇంటి యజమాని ఏ విధంగా ఇబ్బందులు పాలవుతాడో తెలియజేస్తుంది. కొవ్వూరులో కోదండపాణి అనే ధనవంతుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. తన ఇంటికి సమీపంలోనే కొంత భూమి అమ్మకానికి వస్తే కొని అందులో రకరకాల మామిడి మొక్కలు దేశాల నుంచి తెప్పించి నాటించాడు. స్వయంగా దగ్గరుండి మొక్కలకి నీళ్లు పోయించి ఎప్పుడు ఎదిగి కాయలు కాస్తాయా, ఆ కాయలు ముగ్గ వేసి ఎప్పుడు పళ్ళు తింటామా అని ఎదురు చూసేవాడు. తోటలో చెట్లు అప్పుడప్పుడే ఎదుగుతున్నాయి కనుక మొదటి కాపుగా పెద్ద పెద్దవి 2 మామిడికాయలు కాసాయి. వాటిని ఏ చిలుకలు కొట్టేయకుండా కాపాడుతూ వచ్చి ముదిరి పక్వానికి వచ్చాయని తేలటంతోనే కోదండపాణి వాటిని తీసుకొచ్చి ముగ్గ వేశాడు. మొదటి కాపు కనుక ఆ కాయలు బాగా పెద్దవిగా ఉండి పచ్చగా ముగ్గి ఎంతో మనోహరంగా కనబడ్డాయి. కోదండపాణికి సుబ్బయ్య అనే ఒక వంటవాడు తప్ప భార్య గాని బిడ్డలు గాని ఎవరూ లేరు. ఆ మామిడి పళ్ళు కోసుకున్న నాడు ఎవరినైనా ఆప్త మిత్రుణ్ణి పిలిచి ఆ ముక్కలతో విందు చెయ్యాలని అతనికి అనిపించింది. కనుక తన ప్రియనేస్తం జానకి రామయ్యను పిలుసుకొద్దామని బయలుదేరి వెళుతుండగా అతడు సగం దూరం వెళ్ళేటప్పటికి ఒక పరదేశి ఎదురయ్యాడు. అతని ముఖం ఎక్కడో చూచినట్లు తోచింది. కోదండపాణి ఆలోచించడం మొదలుపెట్టి ఎప్పటికీ గుర్తురాక, ఏమండి మీ దేవురు అని అడిగాడు. ఆ వచ్చిన ఆయన వచ్చిరాని తెలుగులో తనది కాశీ అని చెప్పాడు. చెప్పడమే కాకుండా అతను కోదండపాణిని గుర్తుపెట్టి, కోదండపాణి అచ్చా అన్నాడు. కోదండపాణికి కూడా అతనెవరో గుర్తుకు వచ్చింది. తను కాశీ వెళ్ళి అక్కడ నెల రోజులు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కనే బస చేశాడతను. అతని పేరు గోవర్ధన పంతు. కోదండపాణి నవ్వుతూ, ఏంటి ఇలా ఈ ఊరు వచ్చారు అని అడిగాడు. అందుకు గోవర్ధన పంతు దక్షిణ దేశం యాత్రకి వచ్చానని చెప్పాడు. కోదండపాణికి అతనిని తన ఇంటికి తీసుకుపోయి ఆ మామిడి పండు ముక్కలు అతనికే పెడదామనిపించింది. అందుచేత తన స్నేహితుడు జానకి రామయ్య ఇంటికి వెళ్ళటం మానేసి గోవర్ధన పంతును వెంటబెట్టుకుని తన ఇంటికి వచ్చాడు. పంతుని సావిట్లో కూర్చోపెట్టి తన పడక గదిలో బీరువాలో దాచి ఉంచిన ఆ 2 మామిడి పళ్ళు తీసి వంటింట్లో ఉన్న సుబ్బయ్య చేతికిచ్చి, సుబ్బయ్య ఈ 2 పళ్ళు చెక్కు తీసి ముక్కలు కోసి ఒక వెండి కంచంలో సగం నాకు, మరో వెండి కంచంలో సగం వారికి తీసుకునిరా అని చెప్పి సావిట్లోకి వచ్చి గోవర్ధన పంతుతో ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. సుబ్బయ్య చాకుతో మామిడి పళ్ళు చెక్కు తీసి ముక్కలు కోసి నోరు ఊరటం చేత ఉండబట్టలేక ఒక్క ముక్క నోట్లో వేసుకుని తిన్నాడు. ఆ పండు ముక్క ఎంతో రుచిగా ఉండటం చేత సుబ్బయ్యకి మరో ముక్క నోట్లో వేసుకోబుద్ధి వేసింది. మరొక్కటి, ఇంకొక్కటి, వేరొక్కటి అంటూ తింటూ సావిట్లో ఉన్న ఆ ఇద్దరి మాట మరిచిపోయి సుబ్బయ్య 2 కంచాలలో ముక్కలు కూడా ఒక్కటైనా మిగల్చకుండా గుటకాయి స్వాహా చేసేసి ఊరుకున్నాడు. వంటవాడు ఎప్పటికీ వెండి కంచాలలో పళ్ళ ముక్కలు పట్టుకు రాకపోయేసరికి కోదండపాణి వంటింటి వైపు వెళ్ళి, సుబ్బయ్య ముక్కలు కోసావా అన్నాడు. సుబ్బయ్య, ఏం కొయ్యడం బాబు, నా ముఖం మొండివాడు ముక్కులైన తెగని మొద్దు కత్తులు ఉన్నాయి మన ఇంట్లో అంటూ చెక్కపేళ్లు చీల్చడం వల్ల మొనపోయిన కత్తి ఒకటి తెచ్చి కోదండపాణికి చూపెట్టాడు. కోదండపాణికి ఒళ్ళు మండి, కత్తి పొదునుగా లేదని కూర్చున్నావా? అవతల పెద్ద మనిషికి ఇప్పుడు వరకు ఏమీ పెట్టనే లేదు. సరే నువ్వు వెళ్ళి ఆయనకి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వు అంటూ ఆ కత్తి పుచ్చుకుని చరాచరా దొడ్లోకి వెళ్ళి సన్నికిళ్ళ మీద పెట్టి పరా మరి పదును పెట్టడం మొదలుపెట్టాడు. అతడు పెరట్లోకి వెళ్ళగా చూసి సుబ్బయ్య సావిట్లో కిటికీ వద్ద నిలబడి అక్కడ ఏమీ తోచక దిక్కులు చూస్తూ కూర్చున్న గోవర్ధన పంతుతో ఇలా రండి అని సైగ చేశాడు. ఎందుకు చెప్పమా అనుకుంటూ లేచి కిటికీ వద్దకు వెళ్ళాడు గోవర్ధన పంతు. సుబ్బయ్య దూరంగా పెరట్లో కత్తి నూరుతున్న కోదండపాణిని పంతుకి చూపించి, దేకో దేకో అన్నాడు. క్యా అంటూ కిటికీలోంచి చూసి ఆయన కత్తి నూరుతున్నాడెందుకు అని హిందుస్థానీలోనే అడిగాడు. సుబ్బయ్య పంతుతో, ఉత్త వెర్రివాడ్లాగా ఉన్నావే, నిన్ను ఈయన ఇక్కడికి ఇంత ఆప్యాయంగా ఎందుకు తీసుకొచ్చాడో ఇంకా నీకు బోధపడలేదా? రోజు ఇలాగే ఎవరో ఒక పరదేశిని లాక్కొచ్చి చెవులు 2 కోసి అమ్మవారికి నైవేద్యం పెట్టి చెవులు పండుగ చేస్తూ ఉంటాడు మా యజమాని. ఈవేళ మీ కర్మకాలి ఈయనకి మీరు దొరికారు.
ఆ కత్తి నూరటంతోనే వచ్చి మీ చెవులు కోసి చెవులు పండగ చేస్తారు అని సైగలు చేస్తూ చెప్పాడు. ఆ మాట వినటంతోనే గోవర్ధన పంతుకి భాష రాకున్నా అక్కడ పరిస్థితిని బట్టి అర్థం చేసుకుని ఇది దక్షిణాదిన ఒక ఆచారం కాబోలు అని భయపడి ఉన్నపళంగా అక్కడి నుంచి పరుగు పెట్టాడు. పరుగు పెడుతున్న పంతుని కొంత దూరం పోనిచ్చి సుబ్బయ్య పెరట్లో ఉన్న కోదండపాణికి వినపడేటట్టు దొంగ దొంగ అని అరవటం మొదలుపెట్టాడు. నూరుతున్న కత్తితో కోదండపాణి సావిట్లోకి పరిగెత్తుకొచ్చి ఎక్కడరా దొంగ అన్నాడు. అడుగో మీ స్నేహితుడంటూ మీరు తీసుకొచ్చిన ఆ పరదేశీనే మామిడి పళ్ళు 2 పట్టుకుని పారిపోతున్నాడు అన్నాడు సుబ్బయ్య. ఆ మాట వినటంతోనే కోదండపాణి అయ్యో 2 పట్టుకుపోతున్నాడా అంటూ వీధిలోకి పరిగెత్తి ఓయ్ ఓయ్ పంతు ఒక్కటి నన్ను కోసుకొని 2ది నువ్వు తీసుకెళ్ళు అంటూ గోవర్ధన పంతు వెంటపడ్డాడు. దూరాన పరిగెత్తిపోతున్న పంతుకి ఒక్కటి అంటూ కత్తి పుచ్చుకుని తరంకొస్తున్న కోదండపాణిని చూసి అరే బద్మాష్, ఒక్క చెవి కోసిమ్మంటావా? చెవి కాదు కదా, చెవి మీద వెంట్రుకైనా తాకనివ్వను. ఎంత ద్రోహం తలపెట్టావు, ఈ మాట కాశీకి రా చెప్తా, నీ 2 కళ్ళు పీకి గంగలో పడేస్తా అని కోపం వెళ్ళగక్కుతూ ఇంకా వేగంగా పరిగెత్తసాగాడు. కోదండపాణి కొంచెం లావుపాటి మనిషి కావటం చేత అతని పరుగు అందుకోలేక మొదటి కాపు 2 మామిడి పళ్ళలో తనకి ఒక్కటి కూడా దక్కకపోయేనే అని విచారిస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు. ఈలోగా సుబ్బయ్య తను తిన్న మామిడి పండ్ల టెంకలు 2 తీసుకుపోయి దొడ్లో గోతులో కప్పెట్టి వచ్చి ఏమీ తెలియనట్టు విచారంగా కూర్చున్నాడు. ఈ విధంగా పాపం కోదండపాణి నోట్లో మామిడి పండుకు బదులు కరక్కాయ పడింది. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.